హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. లాస్ట్ నైట్ ఇడ్లీకి అయితే వేశానండి. ఈరోజు క్యారెట్ ఇడ్లీ విత్ పల్లి చట్నీ టిఫిన్ అనమాట. మా ఇంట్లో వచ్చేసి క్యారెట్ ఇడ్లీ అంటే క్యారెట్ తురుము వేస్తానండి. ఒకవేళ మీరు క్యారెట్ తురుము ఇష్టం లేకుంటే 2, 3 క్యారెట్లనైతే బాగా ముక్కలా కట్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇడ్లీ పిండిలో కలిపేసుకొని మనం క్యారెట్ ఇడ్లీ అయినా చేసుకోవచ్చండి. అలా అయినా చాలా బాగుంటుందన్నమాట. నేను క్యారెట్ తురిమి వేస్తానన్నమాట ఎప్పుడైనా కూడా. క్యారెట్ తురిమి వేయడం వల్ల కొంచెం ఆ క్యారెట్ అనేది పంట కింద పడి బాగా తీయగా తగులుతూ ఉంటుంది. ఇడ్లీ పిండి ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం పక్కన తీసి పెట్టేశానండి. అలా తీసి పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇడ్లీలు వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ అందరూ ఆడవాళ్ళు అలానే చేస్తూ ఉంటారులేండి. నేను కూడా అలానే చేస్తూ ఉన్నాను. ఇంకా పల్లి చట్నీకి అయితే అన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఇక్కడ క్యారెట్ తురుము కూడా అంతా పట్టేసుకొని ఇడ్లీ పిండిలో రుచికి తగినట్టుగా సాల్టు, సోలా పొడిని యాడ్ చేసేసి వాటిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అవి వేసిన వెంటనే అలా వాటర్ వేయడం వల్ల మనకు సోలా పొడి, సాల్ట్ అనేది బాగా కలుస్తుందన్నమాట. అప్పుడు మనకు కలవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి అంతా కలిపేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకోవాలండి. మార్నింగే ఇలా క్యారెట్ ఇడ్లీ తినడం వల్ల మన కళ్ళకు చాలా మంచిదండి ఈ క్యారెట్ అనేది. సైట్ ఉన్న వాళ్ళైతే క్యారెట్ను రోజు మార్నింగే పడగడుపున ఒకటి తినడం వల్ల ఆ సైట్ కూడా తగ్గిపోతుందండి. మనకు క్యారెట్ అంత మంచిదనమాట. పిల్లలకి ఎవరైనా మార్నింగే ఇలా క్యారెట్ అయితే తురిమి లేదంటే వాళ్ళకు ముక్కలా కట్ చేసి పెట్టండి. వాళ్ళకు సైట్ ఉన్నా కూడా తగ్గిపోతుందనమాట. ఏదైనా పడగడుపున మార్నింగ్ తింటేనే ఆ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుందండి. కాబట్టి మార్నింగే కంటి చూపు తగ్గిన వాళ్ళకైతే మార్నింగే క్యారెట్ తురుమును కానీ క్యారెట్ను కట్ చేసి ముక్కలుగా ఇవ్వడం కానీ చేయండి. కంటి చూపు కూడా మెరుగుపడుతుందన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీలన్నీ కూడా వేస్తూ ఉన్నానండి. ఈ ఇడ్లీలన్నీ చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేను ఇడ్లీ పిండి పట్టేటప్పుడు మిల్లెట్స్ కలుపుతానని మీకు తెలుసు కదండి. రోజు ఒక గ్లాస్ మిల్లెట్స్ అయితే ఖచ్చితంగా కలుపుతానండి ఇడ్లీ పిండిలో అయితే. ఇలా ఇడ్లీ పిండిలో మిల్లెట్స్ కలపడం వల్ల మన హెల్త్కి కానీ, మన ఆరోగ్యానికి కానీ, పిల్లల హెల్త్కైనా కానీ, పెద్దవాళ్ళ హెల్త్కైనా కానీ చాలా చాలా మంచిదండి. మనం ఎలాగో సపరేట్‌గా వాటిని వండుకొని తినలేము. ఇలా మనం తినే వాటిలోనే అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటానండి. ఇడ్లీలైతే చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. అసలు ప్లేట్‌కి కూడా అతుక్కోలండి అంత బాగా వచ్చాయన్నమాట. క్యారెట్ ఇడ్లీ అనేది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. క్యారెట్ తురుము తినలేని వాళ్ళైతే క్యారెట్‌ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌ని వేసేసుకొని కలిపేసుకొని ఇడ్లీ అయితే చేసుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఇంక ఇక్కడ సహస్రకు టైం అవుతుందని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఇడ్లీ పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు పని తొందరగా అవుతుంది. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా పిల్లలందరినీ పంపించేసిన తర్వాత లంచ్ అయితే మొదలు పెట్టేశానండి. లంచ్ మొదలు పెట్టేసరికి నేను 11:15, 11:20, 11:30 అవుతుందనమాట. ఆ టైంకి మొదలు పెట్టేస్తాను. నాకు ఆ రోజు 11:15 అయింది టైం వచ్చేసి. ఇంకా లంచ్లోకి వచ్చేసి అలసందల పుల్లకూర అయితే చేస్తూ ఉన్నానండి. ఈ అలసందల పుల్లకూర కూడా చాలా చాలా సింపుల్ అండి. చాలా ఈజీ అనమాట. ఒలిచిన పచ్చి అలసందలు ఉంటాయి కదా! ఆ అలసందలను అయితే బాగా ఒలిచేసి వాటిలో కొద్దిగా కల్లుప్పు, అలానే పసుపు వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా పసుపు, ఉప్పు వేయడం వల్ల వాటిలో ఉండే పురుగులు ఉంటాయి కదా! ఆ పురుగులు కూడా చచ్చిపోతాయన్నమాట. నేను ఇలా కడిగేసి ఇంకా కుక్కర్ తీసేసుకొని అందులో అలసందలు, రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి, 4 టమాటాలు, అలాగే 4 ఆనియన్స్ ఇలా ముక్కలా కట్ చేసుకొని మనము కొద్దిగా పసుపు వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. కుక్కర్లో అయితే 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ ఉడికిపోతాయండి. చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అటు సైడ్ స్టవ్ ఖాళీగా ఉందని చెప్పేసి అటు సైడ్ అయితే బీన్స్ తాలింపు అయితే పెడుతూ ఉన్నాను. ఎప్పుడు మా ఇంట్లో పప్పు చేసినా కానీ ఇలాంటి పుల్లగూరలు చేసినా కానీ ఎప్పుడైనా కానీ తాలింపు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఏదో ఒక తాలింపు అయితే చేస్తూ ఉంటాను. ఆకు తాలింపు కానీ, బీన్స్ తాలింపు కానీ, లేదంటే దొండకాయ తాలింపు కానీ ఇలా చేస్తూనే ఉంటాను. మట్టికాయ తాలింపు కానీ తాలింపులు అయితే ఖచ్చితంగా ఉండాలంటాడనమాట మా మామయ్య. పెద్దవాళ్ళు అడుగుతారు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా రోజు చేస్తూనే ఉంటానండి. వాళ్ళు అడిగింది చేసి పెట్టడమే కదా మన బాధ్యత అనేది. ఇంకా నేను కూడా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు బాలేనప్పుడు, ఎవరైనా ఇంట్లో తక్కువ మంది ఉన్నప్పుడు అయితే పప్పు మాత్రమే చేస్తూ ఉంటాను. ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసిందండి. అలసందల పుల్లగూర అయితే విజిల్స్ తీసేస్తూ ఉన్నానన్నమాట. తీసేసిన తర్వాత చూడండి అలసందలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి. అలాగనే రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి మనం అన్నీ వేసాం కదా! ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ అలసందల పుల్లగూర అయితే చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక పిచ్చ చింతపండుని అయితే యాడ్ చేసేసి నేను ఇక్కడ నలిపేస్తూ ఉన్నాను అనమాట.
రుచికి తగినట్టుగా సాల్ట్‌ని వేసేసి పప్పు గుత్తి తీసేసుకొని మనం మెత్తగా చేసుకోవాలండి. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కంటే ఈ అలసందల పుల్లగూర అనేది చాలా సింపుల్. అలాగనే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. ఒకసారైతే ట్రై చేయండి. ఒక పక్క ఎనిపేస్తూ ఉంటాను. ఒక సైడ్ అయితే ఇలా పోపు పెట్టేస్తూ ఉంటానండి వాటిలోకి. అలా చేసుకుంటేనే మనకు టైం సేవ్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇలా పోపు అంతా వేగిపోతూ ఉంటుంది. మనకు అక్కడ కూడా పప్పు కానీ, ఇలాంటి పుల్లగూరలు కానీ ఎనిపేస్తే చాలా చాలా తొందరగా పని అయిపోతుంది. నేనిక్కడ పోపు కోసము గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగనే మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా పోపు దినుసులన్నీ. ఆ పోపు దినుసులన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ పోపునంతా. మనం పప్పు ఎలా తిరువాత పెట్టుకుంటామో అలానే పెట్టుకోవచ్చనమాట. ఇంతకుముందు షేర్ చేసినట్టున్నానండి ఈ పుల్లగూరనైతే అంతగా గుర్తులేదనమాట. ఇలాంటి అలసందల పుల్లగూర కానీ, బెండకాయ పుల్లగూర కానీ, కందికాయ పుల్లగూర కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వాటికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అలాగనే ఎక్కువ కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక్కడ పోపు అంతా కూడా వేగిపోయిందండి. పోపులో అయితే నేను ఇంకా అలసందల పుల్లగూర అయితే ఎనిపేసుకున్నాను కదా, ఆ పుల్లగూరని అయితే వేసేస్తూ ఉన్నాను. ఆ వేసేసిన తర్వాత ఇంకా మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పుల్లగూర అయితే రెడీ అయిపోయింది మనకిక్కడ. ఈ పుల్లగూర వచ్చేసి నా వంటకం కాదండి. మా అత్త వంటకం అనమాట. మా అత్త నుంచి నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. మా అత్త చిన్నప్పుడు మా వారికి, మా బావ వాళ్ళకి ఈ పుల్లగూర కానీ, కందికాయల పుల్లగూర కానీ ఎక్కువగా చేసి పెట్టేదంట. పల్లెల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా చేసి పెట్టేదంట. చాలా ఇష్టంగా తినేవాళ్ళంట వాళ్ళప్పుడు. అప్పటి నుంచి ఇంకా ఈ పుల్లగూర ఇంట్లో ఫేవరెట్ అయిపోయిందండి మా ఇంట్లో అయితే. నేను వచ్చిన తర్వాత కూడా నాకు కూడా నేర్పించేసింది. మా పిల్లలకు కూడా ఇది ఫేవరెట్ అయిపోయిందనమాట. మా బావ ఎప్పుడైనా వచ్చినా కూడా కందికాయల పుల్లగూర కానీ, ఇలాంటి అలసంద పుల్లగూర కానీ చేపించుకొని మరీ తింటూ ఉంటాడండి. అంత ఇష్టం అనమాట వాళ్ళకి. అటు సైడ్ బీన్స్ అయితే నేను వేసేసాను కదండి, తిరువాత వేసేసాను కదండి. ఆ తిరువాత అంతా కూడా బాగా వేగిపోయాయి బీన్స్ అనేవి. బీన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను మొన్న నువ్వులు పల్లీల పొడి కొట్టా అని చెప్పాను కదండి. కొంచెము అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పాను కదా, ఆ పొడినైతే ఇందులో వేసేస్తూ ఉన్నానండి. ఇలా వేయడం వల్ల ఆ పొడి అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ పొడి ఇలా వేయడం వల్ల కూడా ఈ తాలింపు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఏదైనా ఇంట్లో చేసినది ఏదైనా కానీ, చిన్నదైనా కానీ, వంటకం కానీ, ఏదైనా కానీ అసలు వేస్ట్ కానివ్వనండి. అలా వేస్ట్ చేయడం వల్ల నాకే బాధేస్తూ ఉంటుందన్నమాట. ప్ర ఏదైనా వంటకం కానీ తయారు కావాలంటే ఎంత కష్టపడాలి మనము. అలాగనే మనకు డబ్బు మన దగ్గరికి రావాలన్నా కూడా ఎంతో కష్టపడాలి కదండీ. అలా కష్టపడితేనే కదా మనకు వచ్చింది. ఆ కష్టం తెలిసిన వాళ్ళం కాబట్టి ఏదైనా చిన్నది ఏదైనా ఇంట్లో వంటకం మిగిలినా కానీ, ఏదైనా పారేయడానికి వచ్చిన ఐటెం కానీ ఉంటే నాకు అస్సలు పడేబుద్ధి కాదు. ఇంకా చాలా బాధేసిపోతుందనమాట. అలా అయ్యో పడేసామా వేస్ట్‌గా అయిపోయిందే అని చెప్పేసి. అలా వేస్ట్ కానివ్వకుండా ఏదో ఒక దానికైతే వాడుతూ ఉంటానండి. వేస్ట్‌గా పడేస్తే ఏమొస్తుందండి? ఆడ పడేస్తాము అదే అయిపోతుంది. మళ్ళీ మనకేమో కొత్తదేమో కొనుక్కోవాలి కదా, ఏదైనా వంటకమైన కొత్తదైనా చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉండే వస్తువులను వాడడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా ఐటెం కానీ పడేయడానికి అస్సలు మనసొప్పదండి. అలా పడేయడానికి మనసొప్పక చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు నేను విప్పేదండి. ఈ డ్రెస్ వచ్చేసి మా సహస్రదనమాట, స్కూల్ డ్రెస్సు. అప్పుడు ఇద్దరు ఒకే స్కూల్‌కి వెళ్తూ ఉన్నారు కాబట్టి సహస్రకైతే యూజ్ అవుతూ ఉండింది. ఇప్పుడు స్కూల్స్ మార్చాం కాబట్టి ఈ క్లాత్ అనేది వేస్ట్‌గా ఉందనమాట. పాపకు ఫ్రాక్ అయితే కుట్టించాము స్కూల్ డ్రెస్‌గా. ఆ ఫ్రాక్ అనేది వేస్ట్‌గా ఉందనమాట ఇంట్లో. షర్ట్స్ అయితే బాబుకు పట్టవు కాబట్టి ఇంకా పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ ఫ్రాక్ అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి విప్పేస్తూ ఉన్నాను బాబుకైతే. ఈ ఫ్రాక్‌ను విప్పేసి బాబుకైతే నిక్కర్‌గా కుడుతూ ఉన్నానండి. నిక్కర్లు కొంచెం పైకి అయిపోయినాయన్నమాట బాబుటి. ఇంకా పైకి అయిపోయినాయని చెప్పేసి ఈ క్లాత్ వేస్ట్‌గానే ఉందని చెప్పేసి ఈ క్లాత్‌నంతా విప్పేసి నిక్కర్‌లాగా స్టిచ్ చేస్తూ ఉన్నానండి. బాబుకైతే షర్టు నిక్కరే కదా స్కూల్‌కి వేసుకెళ్ళేది. కాబట్టి నిక్కర్‌లాగా మార్చేద్దామని చెప్పేసి అంతా విప్పేస్తూ ఉన్నానండి. ఇలా ఏదైనా ఓల్డ్ వస్తువుని న్యూ వస్తువుగా చేయాలంటే నాకు చాలా చాలా ఇష్టమండి. ఎందుకో మరి తెలీదనమాట. ఆ ఓల్డ్ వస్తువుని న్యూ వస్తువుగా మార్చి చాలా ఆనందపడిపోతూ ఉంటాను. ఈ అలవాటు ఇప్పటిది కాదండి, చిన్నప్పటి నుంచి ఉందనమాట. ఆ అలవాటు చిన్నప్పటి నుంచి వచ్చేసింది కాబట్టి ఇంకా అలానే ఉండిపోయింది. కాబట్టి ఇలాంటి ఫ్రాక్‌నైతే విప్పేసి నిక్కర్‌లాగా కుట్టేస్తూ ఉన్నాను. నిక్కర్‌లాగా కుట్టేయాలంటే అంతా విప్పేయాలి కాబట్టి విప్పేస్తూ ఉన్నాను కుట్లన్నీ కూడా. కుట్లన్నీ విప్పేసి చూస్తూ ఉన్నానండి ఇక్కడ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కదా, ఆ ఎలాస్టిక్‌ని అయితే కట్ చేస్తూ ఉన్నాను. అలా కట్ చేస్తేనే మనకు నీట్‌గా కట్ చేసుకోవడానికి వస్తుందని చెప్పేసి ఎలాస్టిక్‌ని అంతా కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఎలాస్టిక్‌తో సహా కుడదాం అనుకున్నానండి. కాకపోతే అలాంటి వీడియోస్ యూట్యూబ్‌లో ఎక్కడ దొరకలేదనమాట. యూట్యూబ్‌లో చూసి నేను ఈ నిక్కర్‌ని కుట్టాననమాట.
బ్లౌజులు కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివన్నీ కట్ చేసి కుట్టేయగలిగే అవగాహన అయితే ఉందండి. కానీ ఇలాంటి నిక్కర్లు కట్ చేసి కుట్టేంత అవగాహన అయితే లేదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం కుట్టడము. ఈ నిక్కర్‌నైతే యూట్యూబ్‌లో చూసి ఒక సెల్లులో డౌన్‌లోడ్ చేసుకొని మరి ఆ డౌన్‌లోడ్ చేసుకున్న సెల్లుని పక్కనే పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేశానండి. ఇంక ఇక్కడ కట్ చేసిన ముక్కలన్నీ ఒకే చోట పెట్టుకుంటూ ఉన్నాను. అన్నీ సరిపోతాయా లేదా అని చెక్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని స్టిచ్ చేశానండి. చాలా బానే కుట్టేశానండి. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా వచ్చిందనమాట. కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉంటే చాలండి. మనకు ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా మనము సెల్లులో డౌన్‌లోడ్ చేసుకొని మనము వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చనమాట. చూడండి నేను సెల్లునైతే పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. మనము ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేసుకుంటూ మనం చేసుకుంటే ఏదైనా కానీ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఏది మన డ్రెస్ స్టిచ్ చేసినా కానీ, లేదంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ, ఇలాంటి ఈ కుట్టని వస్తువులు కూడా కుట్టడానికి వీలుగా ఉంటుందనమాట. నేను కూడా ఈ నిక్కర్‌ని ఫస్ట్ టైం కుట్టానండి. ఎప్పుడు బ్లౌజులు ఇలాంటి లాంగ్ ఫ్రాక్సే కుట్టాననమాట. నిక్కర్ అయితే అస్సలు ఒక్కసారి కూడా కుట్టలేదు. ఇదే ఫస్ట్ టైం అండి కుట్టడం అనేది. అది కూడా ఓల్డ్ ఫ్రాక్ ఉంది అని చెప్పేసి విప్పేసి మరీ స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఓల్డ్‌గా ఎందుకు పక్కన పడేయాలి అని చెప్పేసి. నేనిక్కడ కిజ్జా దగ్గరైతే కుడుతూ ఉన్నానండి. ఈ కిజ్జా దగ్గరైతే ఒకసారి వేస్తే అసలు సెట్ అవ్వలేదండి. 2, 3 సార్లయితే విప్పేసి మరీ స్టిచ్ చేశానండి. అప్పుడు సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే విప్పుతూ ఉన్నాను చూడండి. వాళ్ళు చెప్పినట్టుగా మనకు రాలేదు. అలాగనే కుచ్చు కుచ్చు వచ్చింది. సరిగ్గా రాలేదు అని నాకు తెలిసినప్పుడల్లా ఇలా కుట్టి మళ్ళీ విప్పేసి కుడుతూ ఉంటాను. అంత ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్చింగ్ అనేది. కొంచెం విసుగ్గానే ఉంటుందండి నాకు కూడా. కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు అప్పుడైతే ఇంకా వదిలిపెట్టేస్తాననమాట. ఆ రోజు వదిలిపెట్టేసి దాన్ని మళ్ళీ మరుసటి రోజు స్టిచ్ చేస్తాను. 2 సార్లయితే విప్పేసానండి. విప్పేసిన తర్వాత మూడోసారి స్టిచ్ చేసుంటే బాగా కుదిరిపోయిందనమాట. కుదిరిపోయిన లోపలికి స్టిచ్ చేసిన తర్వాత పైన కుట్టు కూడా వేయమని చెప్తూ ఉంటే నేనిక్కడ వేస్తూ ఉన్నాను. అక్కడ సెల్లును వింటూ మళ్ళీ నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత ఏది స్టిచ్ చేసుకోవాలని వింటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ పాయింట్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ స్టిచ్ చేసుకోవాలి అని మైండ్‌లో పెట్టేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటాను. నిక్కర్ అయితే చాలా బాగా వచ్చిందండి. బాగా బాగా కుదిరిందనమాట నిక్కర్ అనేది. ఇది స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉందండి. ఎందుకంటే క్లాత్ జారిపోకుండా గట్టిగా ఉంటుంది కాబట్టి. నిక్కర్‌కు పెట్టిన పాకెట్స్ కానీ, బెల్టులు కానీ, పైన పట్టీ కానీ, అలాగనే మనము యూనిఫామ్‌కి బెల్ట్ పెట్టుకుంటారు కదా! ఆ బెల్టుకు పెట్టిన అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా! అవి కానీ చాలా నీట్‌గా కుదిరిపోయిందండి నిక్కర్ అనేది. చాలా బాగా నీట్‌గా సింపుల్‌గా కుట్టేసాననమాట. కొంచెము నీట్‌గా వాళ్ళు చెప్పేది వింటూ మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుందనమాట. ఒక గంట పట్టే టైము 2 గంటలు పడుతుందనమాట. నేను అలా స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. లేట్ అయినా పర్లేదు. నా చేతులతో స్వతహాగా స్టిచ్ చేయాలని అనేది నా సంకల్పం అండి. ఎందుకంటే అది చెప్పలేనండి. అంత ఇష్టం అనమాట స్టిచ్చింగ్ అనేది. నేను స్టిచ్ చేసిన ఐటెమ్ బాగా వచ్చిందంటే అసలు ఎంత మురిసిపోతానో దాన్ని చూసుకుంటూ. అంత మురిసిపోతానండి అంత బాగా వస్తే. నిక్కర్‌కు వెనకాల కిజ్జా ఉంటుంది కదా! దాన్నైతే అటాచ్ చేస్తూ ఉన్నాను. అటాచ్ చేసి బాగా సెట్ అవుతుందా లేదా అని చూస్తూ ఉన్నాను. కొంచెం లాస్ట్‌లో అయితే యూట్యూబ్‌లో చూసిన వీడియో అయితే అర్థం కాలేదండి. ఇంక అర్థం కాలేదు అని చెప్పేసి ఓల్డ్ నిక్కర్ ఉంటుంది కదా! ఇంట్లో ఆ నిక్కర్‌ని చూసుకుంటూ కుట్టాననమాట. ఎందుకో మరి లాస్ట్‌లో వచ్చేసరికి అర్థం కాలేదు. సరిగ్గా కనిపించలేదనమాట డౌన్‌లోడ్ చేసుకునేది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయింది కదా! లాస్ట్‌కొచ్చింది కదా! చూసేసి కుడదామని చెప్పేసి కుడుతూ ఉన్నాను. ఇక్కడ కిజ్జా అటాచ్ చేసిన తర్వాత దాన్ని ఎలా కుట్టాలో అది అర్థం కాలేదనమాట. దాన్ని కుట్టడానికి కొంచెం ఆలోచన చేశానండి. ఇది ఇలా కుడితే మనకు స్టక్ అయిపోతుంది, అటాచ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాడిది నిక్కర్ తెచ్చేసుకొని చూసుకొని మరీ కుట్టానండి. కుట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మనకు లెంత్ ఉంటుంది కదా! కాలి విడ్త్ ఆ విడ్త్‌నైతే నేను పెట్టేసుకొని కుడుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్‌లో కుట్టు వేసేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో నిక్కర్ అనేది. బాగా వచ్చిందా లేదా అనేది నేను చెప్పడం కాదండి మీరు చెప్పాలనమాట. మీకు కూడా ఒక చిన్న స్టిచ్చింగ్ ఐడియా ఉంటే ఇలా మిషన్ తెచ్చేసుకొని మీరే మీ స్వతహాగా మీ చేతులతోనే ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసుకోవచ్చండి. కొంచెం ప్రయత్నం అయితే చేయాలన్నమాట. అదేదో అంటారు కదండీ! పాత రోత కొత్త ఏదేదో సామెత ఉంది కదా! నాకు అలా కాదనమాట. పాతది రోతైనా దాన్ని కొత్తలాగా చేసుకుంటాను నేను. అంత ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్చింగ్ మీద. కొత్త వస్తువుని కొత్తగా చూపించడం ఏం గ్రేట్ అండి. పాత వస్తువుని కొత్తగా చూపించడమే గ్రేట్ కదా! నేను పాత లాంగ్ ఫ్రాక్‌ని విప్పేసి కొత్త నిక్కర్‌లాగా చేశానండి. గ్రేటే కదండీ నేనైతే.
స్కూల్ నిక్కర్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాస్త లైక్ అయితే కొట్టండి అబ్బా. ఈ లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి పుష్ చేస్తుందన్నమాట. కాస్త లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.